ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. టీడీపీ 135 స్థానాల్లో, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఇప్పటికే టీడీపీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎమ్మెల్యేలు, బీజేపీ మొత్తం కూడా యాక్సెప్ట్ చేసింది, ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే ఇదే అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే చర్చ కొనసాగుతోంది. ఎవరికి ఏ పదవి రాబోతోంది, ఏ పార్టీ ఎన్ని పదవులు మంత్రి పదవులు స్వీకరించబోతున్న అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చర్చ కొనసాగుతుంది. అయితే ఆర్టీవీ వద్ద ఉన్నటువంటి సమాచారం మేరకు టీడీపీకి సుమారుగా 135 స్థానాలు గెలుపొందే నేపథ్యంలో 19 మంత్రి పదవులు రాబోతున్నాయి. జనసేనకు 4, బీజేపీకి 2 క్యాబినెట్లు కూడా మంత్రి పదవులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేనకు ఇచ్చేటువంటి 4 మంత్రి పదవుల్లోనే పవన్ కి డిప్యూటీ సీఎం కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఇక పవన్ తో పాటుగా నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి పదవి దాదాపుగా ఖరైనట్టు తెలుస్తోంది. టీడీపీలో సీనియర్లు, జిల్లాల సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు కూడా కూర్పు ఉండబోతోంది. బీజేపీలో సత్యకుమార్ తో పాటుగా మరొకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్ గా ఎవరికి ఏ పదవి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరగబోతోంది, ఆయనకి ఏ పదవి రాబోతోందని ఒక ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒకసారి ఇప్పుడే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి పదవి విషయంలో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి పక్షం మొత్తం కూడా భేటీ అయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదించారు పవన్ కళ్యాణ్. దానికి పూర్తి ఎమ్మెల్యే సహకారం దొరికింది, ఆమోద ముద్ర కూడా వేశారు. ఇక రేపు అధికారికంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవుల కూర్పుపై ఏదైతే చంద్రబాబు చెప్పినటువంటి విధంగా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమమే దిశగా మేము ప్రయత్నం చేస్తాం, కానీ ఎటువంటి అంశాలకు, ఎటువంటి రాజకీయాలకి, కుట్రల కుతంత్రాలకి తావు ఇవ్వమంటూ కూడా చంద్రబాబు చెప్పారు. ఒకసారి మనతో పాటు జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్. కృష్ణమోహన్, ఎటువంటి కూర్పు ఉండబోతోంది మంత్రివర్గంలో, సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా ఎటువంటి కూర్పు ఉండబోతోంది, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సార్, మొత్తం మీద అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి హోదాలో అంటే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు, చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 19 మంది మంత్రివర్గంలో రాబోతున్న పరిస్థితి అయితే ఉంది తెలుగుదేశం నుంచి. అలాగే జనసేన నుంచి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కలిపి 4 రాబోతున్నారు. అలాగే బీజేపీ నుంచి 2, బీజేపీ నుంచి ఒక పేరు దాదాపుగా ఖరైంది సత్యకుమార్, ఇంకో పేరు దాదాపుగా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ సాయంత్రానికల్లా కూటమిలో మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానాలు ఉంటాయి అనే దాని మీద పూర్తిగా కూడా క్లారిటీ రాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి ఆయన మాట్లాడతారు. ముందుగా పేర్లు అభ్యర్థులు కూడా చంద్రబాబు లేదు లోకేష్ స్వయంగా వాళ్లే ఫోన్ చేసి అభ్యర్థులకు చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు మీటింగ్ అయింది, ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో ఎంపీ నాయుడు గారు ఉన్నారు విజయనగరం నుంచి. ఫిఫ్త్ టైం పోటీ చేయడం, తర్వాత మొదటి పేరు రావడం, తర్వాత ఎంపీగా గెలుపొందడం వరుసగా జరిగిపోయి ఇప్పుడు మంత్రులు ఎవరు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఏమన్నా మీకు ఏమన్నా సమాచారం ఉందా? అంటే మంత్రులు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కనుక పవన్ కళ్యాణ్ గారు అధిష్టానం, బీజేపీ అధిష్టానం పురంధేశ్వరి గారు కూర్చొని చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే మంత్రులు ఎవరు కాదు, ముఖ్యమంత్రి నేను కాదు, మనకు కావాల్సింది ప్రజలు, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ప్రజల్ని మనం మేలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది చెప్పారు వారు ప్రసంగంలో, ఖచ్చితంగా మేము ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తున్నారు ప్రభుత్వంలోకి, ఎవరు వచ్చినా సరే ట్రాఫిక్ని మాత్రం ఆఫ్ చేయొద్దని చెప్పి నేను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నానని చెప్పి అని చెప్పారు. అంటే ఇందులో ఒక విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా రేపు వచ్చేటప్పుడు ట్రాఫిక్ని మీరు నియంత్రణ చేయొద్దు, ప్రజలు ఇబ్బంది పెట్టించి చెప్పారంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఒక నాంది, ఇది ఒక ఇండికేషన్ ప్రజలకు పరిపాలన ఎలా చేయాలన్నది. అందుకు విద్వాంసంతో కూడుకున్న ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇప్పుడు ప్రజలకి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి హితుకు పలికే ప్రభుత్వాన్ని మనం చూడాలని చెప్పేసి అందుకు మంత్రులు ఎవరు వచ్చినా ముఖ్యమంత్రిగా ఆయన ఉంటున్నారు కనుక ప్రజలు కోరుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కనుక ఎవరైనా సరే
కామన్గా వెళ్ళాలనేది ఒక ఆలోచన అది. అందుకు మాకు ఆనందం కలుగుతుంది. మేము పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకే నినాదం తెలాలన్నారు. ముఖ్యంగా ఈరోజు గత ఎన్నికల కంటే భారతదేశ చరిత్రలో నిన్న కూడా మేము చూసాం సెంట్రల్ హాల్లో వారు వచ్చినప్పుడు బీజేపీ అధిష్టానం కానీ లేకపోతే అక్కడ ఉన్న నాయకత్వం కానీ మోడీ గారు అవ్వచ్చు, అమిత్ షా కావచ్చు, అగ్రనాయకత్వం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు వారు వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి తరఫున వచ్చినప్పుడు వెరీ రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే మేము కూర్చున్నప్పుడు మా తోటి ఎంపీలు కూడా బీజేపీ చెందిన ఎంపీలు కానీ ఇతర ఎన్డీఏ కూటమి ఎంపీలు కానీ ఆనందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్న ప్రసంగం. ఆయన ఎన్డీఏ కూటమికి ఇచ్చిన మద్దతు కానీ లేకపోతే భారతదేశంపై ఉన్న అవగాహన కానీ ఈ రాష్ట్రంలో మేము ఏం చేయబోతున్నాం చెప్పే విధానం కానీ వాళ్ళందరూ హర్షించారు. అందుకే నాయకుడు అంటే ఎలా ఉండాలనేది మేము ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చాం. ఈరోజు కాదు, చంద్రబాబు నాయుడు నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రికి ఆయనకు అవసరం లేదు, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజల కోసం ఏదో చేయాలని తప్పంతో ఆ నమ్మకంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయొద్దని వారు ఇతుబాటు చేసినప్పుడు మాకున్న బాధ్యత మరికొద్ది బాధ్యత పెరిగింది. ఈరోజు ఒక నమ్మకం, ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకొని ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారనేది ఈరోజు చూసాం. అంటే కుల సమీకరణాలు ఇప్పుడు కూర్పు అంటేనే మంత్రివర్గం కూర్పు అంటేనే కొన్ని సమీకరణాలు ఈక్వేషన్స్ చాలా వస్తున్నాయి. అందులో మీరు 19 స్థానాల నుంచి మంత్రులు అవుతున్నారు, జనసేన 4 అంటున్నారు, బీజేపీ 2 అవుతున్నాయి. సో వీటిల్లో కొంత ఈక్వేషన్ ఏమైనా వర్కౌట్ అయిందా? కొంత మీకు అంటే క్లూ అంటే సామాజిక వర్గం న్యాయం చేసేది బీసీ వర్గాలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు, భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు, ఎందుకంటే సహజంగా హై ఫిగర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, సహజంగా కాంపిటీషన్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఉండేటప్పుడు ఏంటంటే దానికి చంద్రబాబు కుటుంబం అవ్వచ్చు, మా పార్టీ సంబంధించి తెలుగుదేశం పార్టీ సంబంధించి నారా లోకేష్ గారు అవ్వచ్చు, ఎందుకంటే ఆయన కష్టం కూడా ఇందులో చెప్పుకోవాలి. పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కాపాడారు. తెలుగుదేశం పార్టీకి యువతకు కానీ అడగాల ఇచ్చి మనం రాబోతున్నాం అని చెప్పేసి వారు పాదయాత్రతో చెప్పారు. ఎందుకంటే పాదయాత్ర కూడా మనం చూసాం, ఎండల్లో మంటి ఎండలో అర్ధరాత్రి అపరాత్రి అయిన పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని కాపాడారు. కనుక వారు కూడా 100% వారు ఖచ్చితంగా వారు సలహాలు సూచనలు కూడా ఉంటాయని మేము అనుకుంటాం, ఉండాలి కూడా, మేము చెప్తున్నాం, ఎందుకంటే ఉండాలి. సో వీరందరూ అభిప్రాయంతో చంద్రబాబు ఉంది, వారు తెలుసు కష్టాలు. ఎందుకంటే నన్ను ఉదాహరణ తీసుకోండి, నేను మంత్రి రంగంలో ఏంటి సార్ మేము మాట్లాడుతుంది అంటే ఒక కార్యకర్తను తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చారు. నేను యాక్చువల్గా దరఖాస్తు పెట్టుకోలేదు, నేను అడగలే, ఎందుకంటే నేను పార్టీ ముఖ్య మనిషిని కనుక పార్టీ కోసం ఎవరైతే శ్రమించారు 5 ఏళ్ళు, అలాగే పార్టీ కోసం భవిష్యత్తులో ఎవరు మన అవసరం పార్టీకి, ఈ అన్ని సమీకరణలు చూస్తారు. అక్కడ ప్రజా ఆమోదం ఎవరికి ఉంది, ప్రజలకి రేపు ఎలా సర్వీస్ ఇస్తారు, సామాజిక వర్గ సమీకరణలు ఇవన్నీ కూడా చూసుకునే చేస్తారు. ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి ఎలాగైతే వారు ఒక న్యాయం చేసి ఈరోజు కేంద్ర మంత్రులుగా ఖచ్చితంగా ఎంపీ గారు చాలా కీలకమైన అంశం చెప్పారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఏదైతే రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, పార్టీని పంపించడానికి వాళ్ళు పడ్డ ఎఫెక్ట్స్ కావచ్చు, వాళ్ళని ఈ రోజు దృష్టి పెట్టుకుంటున్నారు, వాళ్ళకే పెద్ద పదవులు రాబోతున్నాయి. ఈరోజు సాయంత్రం కూడా 19 మంది టీడీపీ నుంచి మంత్రులుగా పోటీకి రాబోతున్నారు, రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4 జనసేన నుంచి, అలాగే బీజేపీ నుంచి 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను, రేపు పవన్ కళ్యాణ్ ఏ హోదాలో మన మధ్యలోకి రాబోతున్నారో రేపు చూస్తురు అన్నారు. అంటే ఆయన డెఫినెట్గా చెప్పబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కీలకమైన పదవులు, కీలకమైన అంశాలు, గతంలో పనిచేసిన నాయకులు, వాళ్ళ వ్యవహార శైలి, తర్వాత వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోబోతున్నాం. బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన చంద్రబాబు ఇప్పుడు తీర్పు విషయం మీద కూర్చోబోతున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ అయినాయి, ఇక అఫీషియల్ గా ప్రకటించడమే. ఇంకా మంత్రులకి స్వయంగా నారా లోకేష్ ఫోన్ చేసి మాట్లాడడమే మిగిలిన తరువాయి అనేది టీడీపీ నుంచి మనకు అందుతున్న సమాచారం. మనోజ్. ఎస్, ఓవరాల్ గా ఇప్పటికి టీడీపీకి సంబంధించి కొంతమంది గతంలో మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది, సీనియర్లు కాబట్టి కొంత ఎస్టిమేట్ చేయగలుగుతున్నారు. జిల్లాల వారీగా సామాజిక వర్గాల కూర్పు కోసం కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ జనసేనలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పేరిట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో పాటుగా నాదెండ్ల మనోహర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక 2 లక్కీ ఛాన్స్ కొట్టబోయే వ్యక్తుల పేరు ఎటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి, స్పెక్యులేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? అంటే పవన్ కళ్యాణ్ ఒక కాపు సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ కమ సామాజిక వర్గం పోతే మిగిలిన ఈ రెండిట్లో
ఒకటి బీసీ సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గానికి ఒకటి ఉండొచ్చు, రెండవది ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి ఒకరికి ఉండొచ్చు అనేది. అయితే అది కూడా ఇప్పుడు ఉదయాన్నే పవన్ కళ్యాణ్ తన 21 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఫర్దర్గా దాంతో ఒక చర్చకైతే, ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. చివరిగా జనసేన నుంచి ఎవరైతే పేర్లు ఉంటాయో ఆ 2 పేర్లు కూడా ఈరోజు మధ్యాహ్నానికల్లా పవన్ కళ్యాణ్ చెప్పిన పేర్లు 2 కూడా క్లియర్ అవుతాయి. అయితే అదేవిధంగా బీజేపీ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నారు. కానీ ఆ మంత్రివర్గం మాత్రం కేంద్రానికి వదిలేశారు. తమ పెద్దలు ఏదైతే చెప్తారో, ఎవరికైతే తీసుకోమని చెప్తారో వాళ్ళకి మాత్రమే మంత్రివర్గంలో చోటు దొరికే పరిస్థితి అయితే ఉంది. కానీ మనకు బయట అంత సమాచారం ఒకటి, సత్యకుమార్కి దాదాపుగా ఖరారైనట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. మిగతా ఒక వ్యక్తి ఎవరు అనేది ఆలోచిస్తున్నారు. ఫర్దర్గా ఇప్పుడున్న ఈ 2 ఈక్వేషన్స్లో ఫర్దర్గా ఉన్న పరిస్థితులు ఎలాగా ఉంటాయి, ఏ సామాజిక వర్గానికి పెద్దపీట అయిపోతున్నారు అంటే ఇప్పుడు 19 మందిలో ఉన్న సామాజిక వర్గాలు, తర్వాత వాళ్ళ కూర్పులు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, సీనియారిటీ, ఇవన్నీ ఒక లెక్క. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఒక కాపు, ఒక కమ్మ రాబోతుంది కాబట్టి మిగిలిన 2 కూడా ఇతర సామాజిక వర్గాలకి ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. మరో ఒక గంటలో దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా ఎన్డీఏ కూటమికి సంబంధించి రేపు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారన్న ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. అయితే ఓవరాల్ గా టీడీపీకి 19 స్థానాల్లో, జనసేనకి 4 స్థానాలు, ఆ తర్వాత బీజేపీకి 2 స్థానాల్లో మంత్రివర్గంలో కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా బయట వార్తలు అయితే పెద్ద ఎత్తున తెలుస్తున్న పరిస్థితి. దాంట్లో టీడీపీకి సంబంధించి సామాజిక వర్గాల వారిగా కూర్పు, జిల్లాల వారిగా అన్ని అంశాలు, పదవుల్లో గతంలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగా పనిచేసిన నేపథ్యంలో కావచ్చు, లేకుంటే గతంలో వాళ్ళు చేసిన పనితీరుని కావచ్చు, పార్టీకి ఉన్నటువంటి లాయల్ అంతే కూడా కన్సిడర్ చేసి టీడీపీలో కొంత మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం కనబడుతుంది. కానీ జనసేన విషయానికి వస్తే జనసేనలో డిప్యూటీ సీఎం ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు జనసేన నుంచి ఆయనకి నాదెండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారు. ఇక బీజేపీకి వచ్చేటువంటి 2 స్థానాల్లో ఒకటి సత్యకుమార్కి ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టు కూడా వార్తలు ప్రచారంలో. చూద్దాం మరి ఏం జరగబోతున్న ఓవరాల్గా. రేపైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారంలో ఎంతమంది మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది, ఏ రకంగా సామాజిక వర్గాల వారిగా కూర్పు ఉండే అవకాశం మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం.